వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంతకుముందే ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే ఇప్పుడే వచ్చేసిన. ఇక రాగానే మనకు డ్యూటీ అయితే ఉంటుంది కదా. ఇక ఇప్పుడైతే ఇక బల్లని తీసుకుని అయితే నీళ్ళు పెట్టడానికి అయితే తీసుకుని వెళ్తున్నా. ఇక వెదర్ వచ్చేసి అయితే ఇప్పుడే చేంజ్ అయిపోయింది, టోటల్ చేంజ్ అయిపోయింది వెదర్ వచ్చేసి అయితే. ఇప్పటిదాకా ఫుల్ ఎండ ఉండే, ఇప్పుడే మొత్తం వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. మొత్తం మబ్బులు వచ్చేసినాయి, వర్షం పడేటట్లు లాగా వచ్చేసినాయి మబ్బులు వచ్చేసి. చూస్తురుగా మొత్తం వెదర్ అయితే మొత్తం కూల్ అయిపోయింది. ఇందాక మొత్తం ఎండ ఉండే, ఇప్పుడైతే ఎండ మొత్తం పోయింది, టోటల్ మబ్బులు వచ్చేసినాయి గాయస్. ఇక నీళ్ళు అయితే పెట్టడానికి అయితే వచ్చేసిన, ఇక వాటర్ అయితే పెట్టేస్తున్నా. ఇక ఫస్ట్ వచ్చేసి అయితే ఒకదానికైతే తీసుకుని వచ్చేసిన. ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చి కొంచెం లైట్గా తిని ఇక బల్ల దగ్గరికి అయితే వచ్చిన గాయస్. ఇక మార్నింగ్ అయితే ఒక వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గైస్. కామెంట్ అయితే పక్కా చేయండి. ఇప్పుడు వచ్చేసి అయితే వాటర్ అయితే పెడుతున్నా, వాటర్ అయితే తాగుతుంది ఒక బర్రె. నెక్స్ట్ బర్రెని అయితే తీసుకొని రావాలి. దీన్ని కట్టేసిన తర్వాత ఇంకొక బర్రెని అయితే తీసుకొని అయితే వస్తా. ఇంకో బర్రె అయితే అక్కడ ఉంది. ఈరోజు అయితే కొంచెం ప్లేస్ అయితే చేంజ్ చేసిండు, ఇక చూస్తున్నారు కదా. ఇక ఇది వచ్చేసి అయితే తాగుతుంది. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు అయితే వాటర్ వచ్చేసి అయితే. ఇక నేను ఊరు వెళ్ళినా కాబట్టి ఇక పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇక అట్లా అని చెప్పేసి అయితే ఇక రాగానే తొందర వచ్చేసినాయి బల్ల దగ్గరికి అయితే. ఇంకొక బర్రె కూడా తీసుకొని వెళ్తున్నా గాయస్. దీనికి కూడా వాటర్ పెట్టేస్తే ఇక మన వర్క్ అయితే అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక ఇంటికి అయితే వెళ్ళాలి. ఇక మార్నింగ్ అయితే ఇక దుడ్డని అయితే కొంచెం లేట్ ఇప్పినాం కాబట్టి ఇక మనకైతే వర్క్ ఏం లేదు దానికి. ఇక అదైతే మధ్యాహ్నం అప్పుడే వాటర్ అయితే తాగేసింది. ఇది వచ్చేసి అయితే దీనికి కూడా వాటర్ అయితే పెట్టేస్తే ఇక మన వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ ఏమున్నా ఈవినింగ్ అవుతుంటుంది మనకు వర్క్ వచ్చేసి. ఇక ఇది కూడా వాటర్ అయితే తాగుతుంది. అక్కడ వచ్చేసి అదైతే ఇందాక వాష్రూమ్ అయితే వెళ్ళింది కదా, అందుకని చెప్పి అదైతే వాటర్ అయితే తాగడం లేదు అక్కడ. వెదర్ అయితే మొత్తం కూల్ అయిపోయింది ఒక్కసారి. కైట్స్ అయితే ఎగరేస్తారు అక్కడ కూరగాయలు వచ్చేసి అయితే. ఎక్కువ కైట్స్ అయితే ఎగరడం లేదు ఈసారి అయితే, చాలా తక్కువ అయిపోయింది. చాలామంది పిల్లలు అయితే కైట్స్ అయితే అసలు ఎగరడం లేదు. మా విలేజ్లో అయితే ఒక్క కైట్స్ కూడా ఎగరలేదు అసలు ఈసారి పండగకి అయితే. చూస్తారు కదా, ఒక 2 పతంగులు అయితే ఎగురుతున్నాయి అక్కడ, కనిపిస్తలేదు. ఇక ఇది వచ్చేసి అయితే వాటర్ అయితే తాగుతుంది. ఇది కూడా వాటర్ తాగిన తర్వాత కట్టేసి వెళ్ళిపోవాలి. ఇక
ఇక బలను అయితే కట్టేసిన. లైట్గా ఎండనైతే వస్తుంది అక్కడ పైన. ఇక బలను కట్టేసిన. ఇక్కడ రెయిన్ వాల్ అయితే కనిపిస్తున్నాయి. ఇక రెయిన్ వాల్ తెంపుకుందామని అయితే వస్తున్నా. చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి అయితే ఫుల్ ఉన్నాయి రెయిన్ పండ్లు. ఇంకెవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి గాయస్. ఇక ఇవైతే తెంపుకోవడానికి అయితే వచ్చేసిన. అయితే తెంపుకొని అయితే వెళ్తా. కుస్తున్నాయి రేగి పండ్లు అయితే తెంపుకుంటున్నా గాయస్. ఇక తెంపుకొని అయితే వెళ్తాయి. ఇక ఫుల్ ఉన్నాయి చెట్టుకైతే. గాయస్ మనకు మళ్ళీ గడ్డి టైం అయితే అయిపోయింది. గడ్డి కోసం అయితే వెళ్తున్నా నేను. మన గడ్డి వచ్చేసి అయితే మనకు తెలుసు కదా, ఇంటి దగ్గరనే ఉంటుంది మన గడ్డి వచ్చేసి అయితే. ఇక ఇప్పుడైతే గడ్డి కోసం అయితే వెళ్తున్నా. గడ్డి అయితే తీసుకొని వస్తా. వెదర్ అయితే మొత్తం టోటల్ కూల్ ఉంది ఈరోజు. ఆఫ్టర్నూన్ నుండి మొత్తం మబ్బులు అవుతుంది. మన గడ్డి వచ్చేసి అయితే ఇక్కడనే ఉంది నియర్ బై. చూసినట్టయితే పెళ్ళి ఈ గడ్డ వచ్చేసి అయితే మనదే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే అక్కడ గడ్డి అయిపోతుంది. నెక్స్ట్ అటెంప్ట్ ఇక్కడనే వేయాలి ఇక గడ్డి కోసం అయితే. ఇక మన ఇంటి పక్కనే మంచిగా గ్రీనరీ ఉంటుంది ఇంటి సైడ్. ఇక ఎలాంటి లొల్లి అయితే ఉండదు మనకు. ఇంట్లో పక్కనే మంచి పొలాలు ఉంటాయి మన సైడ్ అయితే, మా గల్లీ సైడ్ అయితే. ఇక చూస్తారు అందరి ఇంటి దగ్గర మంచిగా ఇట్లా ఉల్లిగడ్డ పెట్టుకుంటారు ఇట్లా. ఇక గడ్డి అయితే ఇక్కడనే ఉంది. గడ్డి కోసం అయితే ఇక్కడికి వస్తారు రోజు. ఇక గడ్డి కూడా అయిపోయింది ఇక్కడ. చూస్తారు కదా, గడ్డి కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇక గడ్డి అయితే అయిపోవడానికి వచ్చింది. ఇంకొక 2-3 రోజులు అవుతుండొచ్చు అంతే గడ్డి. ఇక మళ్ళీ కొత్తగానైతే అక్కడనైతే స్టార్ట్ చేయాలి గడ్డి. చూస్తారు కదా, ఇప్పుడైతే గడ్డి అయితే తీసుకుని వెళ్దాం ఇంటికి. ఈ గడ్డి మోపు అయితే కట్టుకున్నా. ఇక దీన్ని ఎత్తుకొని అయితే వెళ్ళాలి. ఇక చూస్తుగా సగం గడ్డి అయితే అయిపోయింది. ఇప్పుడైతే గడ్డి మోపు కట్టుకున్నా, తీసుకొని అయితే వెళ్ళాలి. గడ్డి మోపు అయితే తీసుకొని వెళ్తాయి. ఇక ఇప్పుడు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక బళ్ళు అయితే అటు సైడ్ ఉన్నాయి. బళ్ళని అయితే కొట్టుకొని రావాలి. ఈ టైం అయితే అయిపోయింది, ఎందుకంటే మా బాబాయ్ దింపడానికి ఇక మా ఊరు స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిన. ఇక దింపేసి అయితే ఇంత ముందే వచ్చేసిన. అందుకని ఇక స్ట్రీట్ లైట్స్ కూడా వేసారు. నేనైతే ఇప్పుడు వచ్చి ఇక బళ్ళని అయితే తీసుకొని వస్తున్నా. ఈరోజు అయితే చాలా లేట్ అయింది. ఇక దుడ్డు అయితే అక్కడనే దొరుకుతుంది. అది వచ్చేసి అయితే ఇప్పుడైతే ఇక బళ్ళని అయితే తీసుకొని వెళ్తున్నా. గాయ్స్ చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. మీకైతే నాయిస్ అయితే వినిపిస్తుంటుంది ఇక్కడ. మొత్తం కప్పల సౌండ్ అయితే వినిపిస్తుంది విలేజ్లో. ఇక మన దుడ్డు అయితే ఇక్కడనే ఉంది, చూస్తారు కదా. ఇప్పుడైతే దీన్ని అయితే తీసుకొని వెళ్ళాలి. ఇది కూడా మన కోసమే చూస్తూ ఉంది, ఎదురు చూస్తుంది పాపం. తీసుకొని అయితే వెళ్ళాలి ఇప్పుడు దీన్ని. వెళ్ళా మా ఇంటికి చూస్తున్నాం. ఇక పాపం నాయిస్ అయితే వినిపిస్తుంది కదా మీకు ఇక్కడ. వస్తుంది చూడండి, ఇప్పుతారేమో అని చెప్పి ఇప్పుతాను. చూస్తారు కదా, ఇదైతే వెళ్తుంది. ఇక స్పీడ్ అప్ అవుతుంది, కొంచెం ఉరుకుతుంది. చూస్తారు కదా, దుడ్డు వచ్చేసి అయితే ఉరుకుతుంది. ఆల్మోస్ట్ ఎందుకంటే చీకటి అయిపోయింది ఇప్పటికే. కట్టెలన్నీ వేసుకొని వెళ్తుంది. స్లో. ఈ వాటర్ అయితే తాగుతుంది.